నేను తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగంలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నానండి. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి ఒక ముఖ్య విషయం, అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఉచిత బస్సు సర్వీసు ఇస్తే దాన్ని కూడా ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీలు ఏవైతే బీఆర్ఎస్ అండ్ బీజేపీ పార్టీలు ఉన్నాయో అవి వివిధ రకాలుగా విమర్శిస్తూ ఉన్నాయి. అదేంటంటే ఉచితంగా ఎవరు ప్రయాణిస్తున్నారు బస్సులలో? పేద మహిళలు, మధ్యతరగతి మహిళలు, కూరగాయలు అమ్ముకునే మహిళలు, లేదా కూలినాలి చేసుకునేటటువంటి మహిళలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటటువంటి మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ వారికి సుమారు నెలకు 1000 నుంచి 3000 రూపాయల వరకు ఆదా అవుతుంది కదా. సంపన్న కుటుంబాల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయరు కదా, వారు కార్లలో తిరుగుతారు. అదేవిధంగా ఉచిత బస్సు సర్వీసు వలన పేద మధ్యతరగతి ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు దైవ దర్శనానికి కూడా ఇలా వెళ్తూ ఉన్నారు. వారికి దైవ దర్శన భాగ్యాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వము కల్పించవద్దా? మీ రాజకీయ పార్టీలు పేద మధ్యతరగతి ప్రజల వైపా, సంపన్నుల వైపా తేల్చి చెప్పండి. ఉచితంగా మహిళలు బస్సులలో తిరుగుతుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు? ఇక్కడి నుంచైనా మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి విమర్శలు చేయడము బంద్ చేయండి.